చాలామంది చూస్తున్నారు కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం లేదు. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్తే, ఇది ఒక పట్టణంలో జరిగిన కథ. నా పేరు ప్రసాద్. ఇది ఒక 2 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. నేను తమిళనాడులో జాబ్ చేస్తూ ఉండేవాడిని. మా అమ్మ వాళ్ళు హైదరాబాద్లో ఉండేవాళ్ళు. మా అక్క కూడా హైదరాబాద్లో జాబ్ చేస్తూ ఉంటుంది. అక్కకి ఇంకా వివాహం అవ్వలేదు. వచ్చే సంవత్సరం చేద్దామని చూస్తున్నాం. ఎప్పుడైనా సెలవులు వస్తూ ఉన్నప్పుడు నేను పనికి వెళ్తూ ఉండేవాడు. అలా మా జీవితం జరుగుతూ ఉండేది. కొన్ని రోజులకి అక్కకి వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉండటం వల్ల జాబ్ మానేసింది. కొన్ని రోజులు ఇంటి దగ్గరే ఉంది. అలా 1 నెల తర్వాత మా ఫ్రెండ్కి తెలిసిన జాబ్ ఉంటే చెప్పాడు. నేను ఆ జాబ్ గురించి అక్కకు చెప్పాను. అక్క సరే అంది. కొన్ని రోజులకి అక్క కూడా నా దగ్గరికి వచ్చేసింది. అలా అక్క నేను ఒకచోటే ఉండేవాళ్ళం. అక్క ఆఫీస్కి ఉదయం వెళ్తే సాయంత్రం 8 గంటలకి వచ్చేది. నేను ఉదయం వెళ్ళి సాయంత్రం 5 గంటలకి వచ్చేవాడిని. అలా ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత అక్క వంట చేసేది. ఇద్దరం తినేసి పడుకునే వాళ్ళం. అమ్మను ఎక్కడికి రమ్మంటే నాన్నని చూసుకోవాలని చెప్పి వచ్చేది కాదు. కొన్ని రోజులకు అక్కకు వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేసిందట. తనకి కూడా ఏదైనా జాబ్ ఉంటే చూడమని, కష్టాల్లో ఉన్నానని చెప్పిందంట. అక్క వాళ్ళ ఆఫీస్లో కొన్ని వేకెన్సీ ఉంటే అక్కడ జాయిన్ అయింది. అక్క మరియు తను కలిసి వెళ్ళి సాయంత్రం వచ్చేవాళ్ళు. 2 బెడ్రూమ్స్ ఉంటే ఒక దాంట్లో అక్క మరియు తను పడుకునేవాళ్ళు. నేను ఇంకో రూమ్లో పడుకునేవాడిని. కొన్ని రోజులకి అక్క వాళ్లకు వర్క్ ఎక్కువగా ఉండటం వల్ల కొంచెం లేటుగా వచ్చేవాళ్ళు. వంట చేయడానికి ఇంట్లో ఎవరు ఉండేవాళ్ళు కాదు. కొన్ని రోజులకు ఒక పని మనిషిని పెట్టుకున్నాం. తను రాత్రి మరియు పొద్దున్నే వచ్చి వంట చేస్తూ ఉండేది. వాళ్ళ ఆయన వాచ్మెన్ జాబ్ చేస్తూ ఉండేవాడట. వాళ్ళకి పిల్లలు లేరంట. తను మా ఇంట్లో వంట పని చేస్తూ ఉంటుంది. ఒకరోజు నేను ఆఫీస్ సెలవు కావటం వల్ల ఇంటి దగ్గరే ఉన్నాను. ఇంట్లో నేను పని మనిషి మాత్రమే ఉన్నాము. అక్క వాళ్ళ ఫ్రెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఆ రోజంతా ఏదోలా ఉంది. పని మనిషి దగ్గరికి వెళ్ళి కాసేపు మాట్లాడాను. వాళ్ళ ఆయన గురించి కూడా అడిగాను. వాళ్ళ ఆయన నైట్ డ్యూటీ అని చెప్పి వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి అది చేస్తూ దొరికాడంట. తనతో ఎప్పుడో ఒకసారి తనకి చేయాలనిపించినప్పుడు మాత్రమే చేస్తాడంట. తను కోరికలన్నీ చంపుకొని పడుకుంటుందట. నేను ఎలాగైనా తనతో అది చేయాలని మనసులో అనుకున్నాను. కొంచెం దగ్గరికి వెళ్ళి నాకు ఒక ఛాన్స్ ఇస్తావా అని అన్నాను. కాసేపు మౌనంగా ఉంది. అప్పుడు నేను నీకు చేయాలనిపిస్తేనే చేద్దాం అని అన్నాను. తను మెల్లగా నవ్వింది. వంట చేసుకొని ఫ్రెష్ అయ్యి వచ్చేయి అని అన్నాను. నేను రూమ్లోకి వెళ్ళి పడుకున్నాను. మధ్యాహ్నం అయ్యింది. నేను కొంతసేపటికి అన్నం తిందామని బయటకు వచ్చాను. తను లేదు, ఇంటికి వెళ్ళింది. నేను తినేసి బయటకు వెళ్ళాను. ఆ రోజు రాత్రి అయిపోయింది. మళ్ళీ వంట చేయడానికి వచ్చింది. నేను వంటగదిలోకి వెళ్ళాను. వెళ్ళి పొద్దున చెప్పిన విషయం ఏం చేశావు అని అన్నాను. దానికి తను వాళ్ళ ఆయన నైట్ డ్యూటీకి వెళ్తాడంట. ఈ రాత్రి ఇక్కడే పడుకుంటానని చెప్పింది. నేను సరే అన్నాను. కొంతసేపటికి అక్క వాళ్ళ ఫ్రెండ్ వచ్చారు. వాళ్ళు ఫ్రెష్ అయ్యి అన్నం తిని పడుకున్నారు. సమయం రాత్రి 11 గంటలవుతుంది. అందరూ నిద్రపోతున్నారు. పని మనిషి సోఫాలో నిద్రపోతుంది.
కొంతసేపటి తర్వాత వెళ్ళి మెల్లగా లేపాను. నేను నా బెడ్రూమ్లోకి తీసుకుని వెళ్ళాను. ఆ రాత్రి మొత్తం నా దగ్గరే ఉంది. నేను మొత్తం చూశాను. తను కూడా ఉదయాన్నే లేచి మళ్ళీ సోఫాలోకి వచ్చేసింది. నేను కూడా మరుసటి రోజు ఆఫీస్కి వెళ్ళిపోయాను. అలా ఎప్పుడైనా వాళ్ళ ఆయన నైట్ డ్యూటీకి వెళ్తే మా ఇంట్లోనే ఉండేది. ఆ రోజు నా ఆకలి తీర్చేసేది. అలా కొన్ని రోజులు జరుగుతూ ఉన్నాయి. ఒకరోజు పని మనిషితో అది చేస్తూ ఉండగా మా అక్క వాళ్ళ ఫ్రెండ్ చూసేసింది. తను సిగ్గుపడుతూ వెళ్ళిపోయింది. నాకు అక్కకు చెప్తుందేమో అని భయం వేసింది. అలా ఒక వారం తర్వాత అక్క వాళ్ళ ఫ్రెండు ఒకరోజు తనకు తలనొప్పిగా ఉందని సెలవు పెట్టింది. అక్క ఒక్కతే ఆఫీస్కి వెళ్ళిపోయింది. ఆ రోజు నేను కూడా ఆఫీస్కి సెలవు పెట్టాను. కొంతసేపటి తర్వాత నన్ను కొద్దిగా టాబ్లెట్ తీసుకురమ్మంది. నేను వెళ్ళి తీసుకొచ్చాను. తను టాబ్లెట్ వేసుకొని పడుకుంది. కొంత సమయానికి వంటగదిలోకి వెళ్ళాను. వంట ఆమెతో ఆట ఆడుకుంటున్నాను. ఇంతలో తను వచ్చి చూసింది. చూడనట్టుగా రూమ్లోకి వెళ్ళిపోయింది. కొంతసేపటికి మళ్ళీ తన రూమ్లోకి వెళ్ళాను. తనని నిన్నొకటి అడుగుతాను చెప్తావా అని అన్నాను. మొన్న చూసిన సంఘటన అక్కతో చెప్పావా అని అన్నాను. తను నవ్వుతూ చెప్పలేదు అని సమాధానం ఇచ్చింది. అలా మాట్లాడుతూ నీ తలనొప్పి పోగొట్టే చిట్కా నా దగ్గర ఒకటి ఉంది, చేస్తావా అని అన్నాను. మరి నువ్వు కోప్పడకూడదు అని అన్నాను. ఒక్కసారి ఆట ఆడితే తగ్గిపోద్ది అన్నాను. తను సిగ్గుపడింది. ఈ వయసులో ఇదంతా కామనే, నువ్వేమంటావు అని అన్నాను. తనని ఎలాగోలా కొంతసేపటికి ఒప్పించాను. అలా కొంతసేపటికి ఆ పని అయిపోయింది. ఈ విషయం ఎవ్వరికీ తెలియదు. అలా ఆ రోజు తలనొప్పి మొత్తం వదిలించేశాను. ఎప్పుడైనా ఒకసారి అలా చేస్తూ ఉండేవాణ్ణి. కొన్ని రోజులకి అక్కకి ఈ విషయం తెలిసింది. అక్క నన్ను బాగా తిట్టింది. నేనేం మాట్లాడలేదు. కొన్ని రోజులకి అక్క వాళ్ళ ఫ్రెండ్ పని మనిషి విషయం మాత్రం అక్కకి తెలియదు. స్టోరీ నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఎలా అనిపించిందో కామెంట్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.